అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో, సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. మా గట్ట కాదు కదా బాబు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని. ఒక 3 నెలల క్రితం నెల్లూరు బుజ్జమ్మ అనే ఈ దళిత మహిళను అబ్బూరు కామాక్షయ్య నాయుడు అనే వ్యక్తి దారుణంగా కొట్టి, గుడ్డును బాదినట్టు బాది, కొనూపిరితో రక్తగాయాలతో వదిలేయడం అంటే అప్పటికి కొంతమంది వచ్చి చూశారు కాబట్టి వదిలేశారు, లేదంటే ఆ రోజు ఆమె చనిపోవాల్సింది. ఆ విషయాన్ని మా సోదరులు నాయకులు పందిటి సుబ్బయ్య గారు మేము కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా అవి నిజాలు పరిశీలించి కామాక్షి నాయుడు గారిని జైలుకు పంపించడం జరిగింది. అయితే ఆ మహిళకు ఆయనకు మధ్య ఉండే సంబంధం వారే చెబుతారు. కానీ మహిళను, అందున దళిత మహిళ, ఆ విధంగా దారుణంగా కొట్టి చంపబోయేటువంటి పరిస్థితిని ఎవరు హర్షించరు. చాలా దుర్మార్గం. స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలో స్త్రీని దారుణంగా కొట్టడం అనేది మేము తీవ్రంగా ఖండించాం. మరి ఆమెకు న్యాయం జరిగింది. అయితే అప్పటి నుంచి మళ్ళీ మరి కామాక్షి నాయుడు గారి అనుచరులు ఆమెను బెదిరించడం, నేను చంపేస్తాం, అది ఇది అని చెప్పి ఆమెను భయపెడుతున్నారు. సో ఆ భయభ్రాంతం నుంచి ఆమెను కాపాడమని ఎస్పీ గారికి నేను విన్నవించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ప్రస్తుతం మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, వారికి ఉన్నటువంటి పరిచయాల్లో, వారికి ఉన్నటువంటి లావాదేవీల్లో వారు కలిసి వ్యాపారం చేశారు. కాబట్టి 300 పుట్లు వరిధాన్యం, అందులో 150 పుట్లు ఈమెకి సంబంధించినటువంటి ధాన్యం అది. కాబట్టి ఈ కక్ష పెట్టుకొని నా మీద కేసు పెట్టించి జైలుకు పంపించిందన్న కక్షతో ఆమెకు అవి చెందనివ్వకుండా ప్రయత్నం చేస్తున్నాడు సదరు కామాక్షి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు రావాల్సిన ధాన్యాన్ని 150 పుట్లు ఆమెకు చెందేటట్లు చేయమని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఒక 2 లక్షల రూపాయలు క్యాష్గా కూడా ఆమె అతనికి ఇవ్వడం జరిగింది. ఆ క్యాష్ను కూడా రికవరీ చేయించమని మేము కోరుతున్నాం. అంతేకాదు, మరి ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా అది పార్టీ పరంగా కావచ్చు, లేక వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు, ఈ అబ్బూరు కామాక్షి నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఉంటే, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, వాళ్ళకి నేను ఒకటే మనవి చేస్తున్నాను. అయ్యా, మీరు భగవంతుని ప్రార్థిస్తారు, పూజలకు వెళ్తారు, దేవాలయాలకు వెళ్తారు, దేవుడు పూజిస్తారు. మీ దేవుళ్ళు ఇలాగ చెప్పారా? ఒక మహిళను పట్టుకొని చంపేయండి, గుడ్డును బాదినట్టు బాది తన్ని అంతం చేయండి అని చెప్పని మీ దేవుడు చెప్పారా? మరి ఇలాగ మహిళను కొట్టి మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా, ఎన్ని ప్రదక్షిణ చేసినా, ఎంత భక్తి చేసినా ప్రయోజనం లేదు కదా. ఆలోచించండి. మీరు మనుషులు, మానవత్వం ఉన్నవాడు, మనసు ఉంది మీకు. సో ఎవరైనా సరే కామాక్షి నాయుడికి సపోర్ట్ చేస్తుంటే విరమించుకోండి. ఎందుకంటే ఆమెకు న్యాయం చేయడానికి మేము ఉన్నాం. మేము సిన్సియర్గా ఆమెకు న్యాయం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి దాన్ని ఇక నుంచైనా మానుకోండి. ఆమెకు న్యాయం చేయండి. మహిళగా ఆమెను బ్రతకనివ్వండి. ఆమె దళిత మహిళ, ఏదో తన బతుకుతుంది. ఆమెకు మేము అండగా ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళను సంరక్షించడం అనేది మన బాధ్యత. కాబట్టి ఆమె తోడుగా ఉన్నాం అన్ని విషయాల్లో కూడా. మరొకసారి చెప్తున్నాను, ఎవరు బ్రతుకులో ప్రశాంతంగా బతుకుతాం. ఇవన్నీ కూడా కక్షలు, కార్పణ్యాలు పెట్టుకొని మనుషుల్ని బాధ పెట్టకండి దయచేసి. సో మా డిమాండ్ ఏంటంటే, ఆమెకు 300 పుట్లలో 150 పుట్లు ఆమెకు చెందినటువంటి వరి ధాన్యం, రెండవది ఆమెకు రావాల్సిన క్యాష్ 2 లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వాలి. మూడో విషయం, ఆమె మీద
ఫోన్లు చేస్తూ బెదిరించడం, చంపేస్తాం, అలా చేస్తాం, ఎలా చేస్తాం అని చెప్పని ఈ హెచ్చరికలు మానుకోండి, దయచేసి మానుకోమని మేము డిమాండ్ చేస్తూ సదరు నెల్లూరు ఉద్యమకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వ అధికారులను ఓకేనా నిన్న 3 నెలల క్రితం నెల్లూరు ఉద్యమం మీద కామాక్షి నాయుడు అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ నెల్లూరు ఉద్యమ కామాక్షి నాయుడు ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్లీగా ఉంటూ, మామూలుగా చెప్పాలంటే అతనితో కాపురం చేస్తున్నది నెల్లూరు ఉద్యమ. వాళ్ళిద్దరికి ఒకే ఇంట్లో కాపురం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, దానికి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కాపురం చేస్తూ, అనఫిషియల్గా కాపురం చేస్తూ, వీళ్ళిద్దరూ ఈమె రైస్ మిల్లో గుమస్తాగా పనిచేస్తున్నది. ఆ రైస్ మిల్లో గుమస్తాగా పనిచేస్తున్న సమయంలో ఈ అబ్బూరు కామాక్షి నాయుడు పరిచయం అవటం, వీళ్ళిద్దరూ సపరేట్ కాపురం పెట్టడం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ ఆ వయసులో ఇద్దరు ఒకరికొకరు తోడుగా వ్యాపారం కూడా చేసుకుంటూ, వీళ్ళిద్దరూ ఆ రైస్ మిల్లోనే వర్క్ చేసుకుంటూ, ఆ రైస్ మిల్లోనే ఒట్లు కొనుగోలు చేసుకొని, ఆ రైస్ మిల్లోనే స్టాక్ చేసి పెట్టుకోవడం కూడా జరుగుతున్నది. కానీ వీళ్ళిద్దరికి కొంతకాలం బాగానే జరిగింది. కానీ ఒక్కసారిగా వీళ్ళు 300 ఒట్లు కొనుగోలు చేసిన సందర్భంగా ఆ ఒట్లల్లో సగం పెట్టుబడి నెల్లూరు ఉద్యమం పెట్టడం, అదేవిధంగా సగం పెట్టుబడి కామాక్షి నాయుడు పెట్టడం, వీళ్ళందరికీ ఆడి నుంచి మనస్వార్థలు స్టార్ట్ అవటం, ఆ ఒట్లల్లో నా భాగం కూడా ఉంది కదా అనే విధంగా ఆయన ప్రశ్నించిన దానికి అప్పట్లో 3 నెలల క్రితం ఈమెని రోడ్డును పడేసి ఒక ఎట్ట కొట్టాడంటే ఆ వీడియోలు కూడా మనం పబ్లిక్గా చూసాము. గందరగోళంగా కొట్టిన పరిస్థితిలో ఒక దళిత మహిళని అప్పుడు మన 6వ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా స్పందించి మన 6వ సిఐ సాంబశివరావు గారు ఇమ్మీడియట్గా అతని మీద కేసు కట్టి అతని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. అప్పటి నుంచి ప్రశాంతంగానే ఉంది ఉద్యమం. ఆ ఒడ్లు అక్కడే ఉన్నాయి, ఆ రైస్ మిల్లోనే గుమస్తాగా పనిచేస్తూ ఉంది. వెంకటరమణ రైస్ మిల్లోనే గుమస్తాగా పనిచేస్తుంది, అక్కడే ఒడ్లు ఉన్నాయి. ఆ ఒడ్లు అక్కడ స్టాక్ చేసి పెట్టేది కారణం కూడా నెల్లూరు ఉద్యమమే. ఎందుకంటే అక్కడ ఒక గుమస్తాగా పనిచేస్తుంది, అక్కడ అతన్ని పరిశీలి ఆ రైస్ మిల్లు పరిశీలి చేయడం కూడా కామాక్షి నాయుడికి ఉద్యమమే. అందువలన ఆ రైస్ మిల్లులో ఆ 300 కుట్లు ఈమె దానికి కాపలా అక్కడ ఉద్యమ గుమస్తాగా పనిచేయటం, దాంట్లో పెట్టుబడి పెట్టడం, ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేరు, భార్యాభర్తల కంటే ఎక్కువగానే ఉండేరు. కానీ ఒక దళిత మహిళ దీన్ని అదరగొట్టేసి ఆ 150 కుట్లు కూడా మనమే 300 కుట్లు మనమే కాజేయాలా అనే ఉద్దేశంతో ఈ దళిత మహిళ ఉద్యమని నా రోడ్డు మీద మానసికంగా ఆమెకి ఈరోజు రోడ్డు ఆమె తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆమెని రోడ్డు మీద కొట్టడం, అదేవిధంగా ఆమెను హింసించడం, అదేవిధంగా నీ ప్రాణాలు తీసేస్తాము నువ్వు కానీ మా ఓట్ల జోలికి వస్తే అని ఇప్పుడు జైలు నుంచి రాగానే ఆమెకి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ కొడుకులు ఒక బ్యాచ్లుగా ఒంటి మీద పోయి ఆ ఒట్ల జోలికి వచ్చామంటే నీ ప్రాణాలు తీసేస్తాం, నిన్ను చంపేసిన కూడా దిక్కులేదు అనే విధంగా వాళ్ళందరూ కూడా ఈ ఇంటి మీద పోయి ఫోన్లు చేసి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఒక దళిత మహిళకి ఆమె కొట్టి రిమాండ్కి పోయించిందే కాకుండా ఏమాత్రం కేసు అనేది భయం లేకుండా ఇప్పుడు కూడా ఆమె మీద నిన్ను చంపేస్తాం, నిన్ను ఒడ్లు కానీ మాకు ఎత్తకపోతే నీ ప్రాణాలు తీసేస్తాం అనే విధంగా ఆమె భయభ్రాంతులు చేసి ఆమెని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ దళిత మహిళకు జరిగిన అన్యాయం ఏ మహిళకు కూడా జరగకూడదు. దానికోసం ఎంత దూరమైనా మేము అన్ని సంఘాలు కలుపుకొని పోరాటం చేయడానికి ముందుగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈయనకు జరిగిన అన్యాయాన్ని, అదే అక్కడ ఈయనకు రావాల్సిన ఒడ్లు, అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిసి చేసిన కాపురం అన్నీ కూడా ఒక రికార్డు పరంగా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఉద్యమ గారికి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేసి ఆయన న్యాయం చేసేదానికి మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఆ స్థాయిలో గట్టిగా మాట్లాడు. నా పేరు నెల్లూరు సుజమ్మ అండి. నేను వెంకటరమణ రైస్ మిల్లులో గుమస్తాగా ఉంటాను. అక్కడ గుమస్తాగా ఉంటా అబ్బూరు కామాక్షి నాకు పరిచయం ఏర్పడింది.
పరిచయం మీద అతన్ని అక్కడ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత మా ఆయన రిటైర్డ్ ఎమ్మెల్యే. రిటైర్డ్ అప్పుడు మా ఆయనకి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు వడ్డీ ఇచ్చుకుంటా మళ్ళీ ఈయనకి పెట్టుకుంటా 300 పుట్టు కొన్నామండి. అతను తీసుకొచ్చి నేను ఇక్కడే రైస్ మిల్లులో పెట్టుకుంటే నాకు అనుకూలంగా ఉంటాడని ఇద్దరం కలిసి కాపురం కూడా చేసాము. ఆ ఒడ్లు కూడా 300 పుట్టు పెట్టాము. పెడితే 150 పుట్లు అంతకన్నా ఎక్కువే నాయే ఉన్నాయి, అతనికి తక్కువ ఉన్నాయి. అయినా కానీ నా అమ్మడి మనిషే కదా ఎక్కడికి పోతాడని చెప్పి ఇద్దరం కాపురం చేసుకుంటా ఇద్దరం మంచిగా అనుకూలంగా ఉన్నాము. ఉండిన తర్వాత ఇప్పుడు ఈ ఒడ్లని నాకే కావాలని అతను నా మీద కక్ష పెట్టుకొని రోడ్ల మీద కొట్టి గందరగోళం చేశాడు. చేసి మళ్ళీ ఇప్పుడు జైలుకి పోయించి కూడా వాళ్ళ అబ్బాయి అబ్బూరు కార్తీక్ వాళ్ళ నాన్న ఎనీ టైం బండి వేసుకొని మా ఊరికి తిరుగుతా ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నది, ఈ అమ్మాయిని చంపేయాలా, ఏ పక్క తిరుగుతుంది అని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకోరు చేయటం, వాళ్ళ నాన్న వచ్చి రోడ్డు మీద ఉంటాం బళ్ళు వేసుకొని తిరుగుతా నా చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పి ఆ పక్కన వాళ్ళని అటుపక్క వాళ్ళని ఇటుపక్క వాళ్ళని అడుగుతా అబ్బూరు కార్తీక్ వాళ్ళ నాన్నకి మెసేజ్ పెడుతుంటే వాళ్ళ నాన్న నన్ను చంపేదానికి ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళల్లో వచ్చి మల్లికార్జున నాయుడు ఒకడు, తర్వాత వచ్చి కమలాకర్ రెడ్డి ఒకడు, ఫుల్ సపోర్టు అతనికి. నేను ఉన్నాను, మీరు చేయండి ఏం చేసినా అని చెప్పి మల్లికార్జున నాయుడు అంటున్నాడు. కమలాకర్ రెడ్డి కూడా అంటున్నాడు. అందుకే వాళ్ళందరూ కలిసి నన్ను చంపమని ప్లాన్ చేసి కట్టు ఏర్పాటు చేస్తున్నారు. నాకైతే న్యాయం చేయమని నేను రక్షణ కావాలి.